అందరికీ నమస్కారం. ఫకీర్ 9వ భాగానికి స్వాగతం. మొదలు పెట్టుకోబోయే ముందు ఆ సాయినాథుడి దివ్యమైన ఆశీస్సులు తీసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనకు బాబా ప్రీవియస్ సెషన్లో జ్ఞానం గురించి ఎంతో డీప్గా వెళ్ళి వివరించారు. అసలైన జ్ఞానం అంటే చక్కగా ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ ప్రతి క్షణాన్ని కూడా శాంతితో, పరిపక్వతతో, వినయంతో ఆమోదించేవాడే జ్ఞాని అనేసి చెప్పారు బాబా. పూర్తిగా మనసంతా ఆలోచనలు నింపుకొని ప్రియాక్యుపైడ్గా కాకుండా ఆ క్షణంలో లీనమై ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వకుండా ప్రోయాక్టివ్గా, శాంతిగా, స్పష్టతతో వ్యవహరించగలుగుతాం. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే మన ప్రయత్నం మనం ఉత్తమంగా చేయాలి. అంటే ఎలాంటి కర్తృత్వ భావన లేకుండా, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా, ప్రతిఫలాపేక్ష అనేదే లేకుండా ఏ పని చేసినా భగవదర్పణగా చేయగలగాలి. అలాంటి స్థితిలో ఉంటే మనము దైవత్వాన్ని చేరుకున్నట్టే. ఒక వ్యక్తి తన ఇంట్లో జరిగే శుభకార్యం కోసం తన సామాన్ల గదిలో ఎప్పటి నుంచో ఒక రాగి చెంబు పడుంది. దాన్ని బయటకు తీసి దాన్ని శుభ్రం చేయకుండా దాంట్లో వెంటనే పాలు పోసాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ పాలు పాడైపోతాయి. అలా కాకుండా ఆ పాలను పక్కన పెట్టి మలినంగా ఉన్న పాత్రని శుభ్రం చేయాలి ఫస్ట్. అంతే కదా, ఆ మురికి పోదనుకోండి, సబ్బుతో రుద్దాలి, బూడిదతోనో యాసిడ్తోనో ఏదో ఒకటి. ఏది అవ్వకపోతే అప్పటికప్పుడు కళాయి చేసే వాడికిస్తే వాడు దాన్ని తళతళలాడేటట్లు చేస్తాడు. అలా శుభ్రమైన పాత్రలో మనం పాలు నింపుకోవచ్చు. అలాగే మనం కూడా, సాధకులం కూడా మన రాగి పాత్ర అంటే మన శరీరం, మన మనసు చిలుం పట్టినట్టు మన అంతఃకరణంలో జన్మ జన్మల నుంచి మలినాలతో నింపబడి ఉన్న ఈ పాత్ర, అంటే మలినాలంటే అహం, ద్వేషం, అసూయ, ఈర్ష్య ఇలాంటి లక్షణాలన్నమాట. అవన్నిటితో నింపబడి ఉన్న ఈ మన పాత్రని శుభ్రం చేసుకొని అప్పుడు ఆ ఈశ్వరీయత రూపంలో ఉన్న పాలనేవి పోయాలి. అంటే అవగాహన, ప్రేమ, కృతజ్ఞత, కరుణ ఇలాంటి సాత్విక భావాలన్నమాట. అది ఈశ్వరీయత అంటే. ఆ పాలతో మనల్ని మనం నింపుకున్నట్టయితే అప్పుడు ఆ పాలు ఆ భగవంతుడి పూజకు ఉపయోగపడతాయి. అంటే మనలో ఎలాంటి గుణాలు నింపుకుంటామో మనము ఆ విధంగా తయారవుతాం. మన నుంచి వచ్చేది కూడా అలా ఉంటుంది. మనం అలాంటి పనులకు ఉపయోగపడతాం. కాబట్టి మన పాత్రని మనము ఫస్ట్ శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్నే అక్కడ బాబా గంగాజలంతో నింపిన పాత్ర, మురికి నీటితో నింపిన పాత్రతో పోల్చి చెప్పారంటే మనము మనల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి. దానికోసమే బాబా మనకు ఒక్కొక్కటి చెప్తూ వస్తూ ఉన్నారు. ఏ రకంగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆ భగవదానుగ్రహాన్ని పూర్తిగా మనలో నింపుకోవడానికి అనేది. తర్వాత ఏ పరిస్థితినైనా సరైన విధంగా దాన్ని స్వీకరించాలి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ఆ జీవితం ఇచ్చేదాన్ని నువ్వు సులభంగా స్వీకరించగలుగుతావు. అండ్ ఎవ్రీ మినిట్ నీ బెస్ట్ నువ్వు ఇవ్వగలుగుతావు. సో ఆ రకంగా మనకి స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి, ఆ స్థితప్రజ్ఞత అనేది మనం సాధించగలగాలి. దానికి మనల్ని ప్రిపేర్ చేస్తూ పోతూ ఉన్నారు బాబా. ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? ఆనందం వస్తే పొంగిపోడు, బాధ వస్తే కుంగిపోడు. ఏ పరిస్థితినైనా సమభావంతో, సమత్వంతో ఎదుర్కోగలిగే స్థిరత్వం, నిశ్చలత్వం ఆయనలో ఉంటుందన్నమాట. ఆ స్థితికి మనల్ని చేరుకోమంటూ ఉన్నారు బాబా. దానికి ముఖ్యంగా మనం ఏం చేయాలి?
నీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటావో అలానే నువ్వు ఇతరులతో ప్రవర్తించు. ఇది చాలా సింపుల్ ఫిలాసఫీ, కానీ స్పిరిచువల్ పాత్లో మనల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు ఇతరుల నుంచి ఆశించే విలువలని నీ జీవితంలో ఫస్ట్ నువ్వే ఆచరించి చూపించాలి. అంతేకాని నువ్వు ఏం చేస్తున్నావో అది ఎదుటి వాళ్ళు చేయాలి అనేసి నువ్వు ఆశించకూడదు. వాళ్ళు వాళ్ళ టైం వచ్చినప్పుడు మారుతారు. ఏది జరుగుతూ ఉన్నా మన లైఫ్లో ఒక కారణం అంటూ ఉంటుంది. కాబట్టి జీవితంలో ఏదైనా చెడు జరుగుతుందంటే దానికి కారణం మనం కాకూడదు. మన ప్రవర్తన ఆ రకంగా మంచిగా మలచుకోవాలి. మనకి ఇవన్నీ చేయాలని ఉంటుంది, మన ఉద్దేశం మంచిదే, కానీ మనకు ఆచరణ లేకపోతే ఏమవుతుంది? మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి మన ఉద్దేశం ఎంత మంచిదో, మనం ఎలాగా అన్ని మంచిగా సాధించాలనుకుంటున్నామో, మంచి జీవితం కావాలనుకుంటున్నామో అలాగే మన ప్రవర్తన కూడా, మన ఆచరణలో కూడా మార్పు రావాలి. ఏ మార్పు అయినా ఫస్ట్ మన నుంచే మొదలవ్వాలి, ఒకరికి చెప్పటం కాదు. ఆ మార్పు మనమే అయి చూపించాలి. అప్పుడు మనం కోరుకున్న మార్పు మనం ఈ ప్రపంచంలో చూడగలుగుతాం. ఈ ప్రపంచం చెప్పేదాన్ని అంతా వినాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యాలిడేషన్ మనకు అవసరం లేదు. మనం చేసే పని కరెక్ట్, మనం ధర్మ మార్గంలో ఉన్నాము అంటే వాళ్లకు నచ్చిందా, వీళ్ళకు నచ్చిందా, వాళ్ళు ఏమనుకుంటారు అని అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతాం. మనకి సలహాలు చెప్పేవాళ్ళు చెప్తారు, అన్నీ విని మనం ఏం చేయాలో, మనకి ఏది మంచిదో, ఏది చేస్తే మంచిదో తెలుసుకుని అదే మనం చేయాలి. దానికి పూర్తిగా బాధ్యత కూడా వహించాలి. ఈ రకంగా మనల్ని మనం ఎప్పుడూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళుతూ ఉండాలి. అదే సరైన జ్ఞాని చేసే పని. మనం ఆ రకంగా మనల్ని మనం మార్చుకున్నప్పుడు మనం కూడా జ్ఞాని అవుతాం. ఈ మాయలో నుంచి బయటపడుతూ ఆ పరమాత్ముడికి ఒక్కొక్క స్టెప్పు దగ్గర అవ్వాలన్నమాట. అదే ఆ పరమాత్మ మన నుంచి కోరుకునేది. ఈరోజు అధ్యాయంలో బాబా మరిన్ని మంచి విషయాల గురించి మనకు చెప్పబోతూ ఉన్నారు. ఎలా ఉండాలి మనం అనేది ఇంకా డీప్గా మనకి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు. చూద్దాం. ఇప్పుడు రుద్ర మళ్ళీ కొండపైకి వచ్చాడు. ఎలాగా? మళ్ళీ తన భుజాలపైన క్రాస్తోనే వచ్చాడనమాట. ఈసారి తనకి ఏం కనిపించిందంటే తానే రైట్. తన జీవితంలో ఎక్కడెక్కడైతే తనే కరెక్ట్ అనే సందర్భాలు ఉన్నాయో ఆ సందర్భాలన్నీ కూడా కనపడ్డాయి. కానీ ఆ సందర్భాల్లో పరిస్థితులను ఎంత తప్పుగా హ్యాండిల్ చేశాడో తనకు తాను స్పష్టంగా చూసుకున్నాడు. అంటే అహంకారంతో, చిన్న చూపుతో, దూకుడుగా, కఠినత్వంతో, ఎలా అంటే అలా మాట్లాడుతూ నిర్లక్ష్య ధోరణిలో తాను ఎలా ప్రవర్తించాడో చూసుకుని రుద్ర సిగ్గుతో కుంగిపోయాడనమాట. తను గాయపరిచిన అనేక హృదయాల కోసం ఆయన విలపించాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలను తాకి క్షమాపణ కోరాలి అనేసి అనిపించింది. తనకు తాను ఒక రాక్షసుడిలాగా కనిపిస్తూ ఉన్నాడనమాట రుద్రాకి. ఇదంతా ఏదో ఒక్కసారి చేసుంటే సరే అనుకోవచ్చు, కానీ తను ఎన్నోసార్లు ఇదే రకంగా తన మాటలతో బాధపెట్టి, తన ప్రవర్తనతో ఎంతోమందిని బాధ పెట్టాడు. నాకేం హక్కు ఉంది అలాగ ప్రవర్తించటానికి అనేసి తలుచుకుంటూ ఏడవటం మళ్ళీ మొదలుపెట్టాడు. ఎంత ఏడ్చాడంటే తనకే ఆశ్చర్యం కలిగింది. అంత తీవ్రంగా ఏడ్చాడనమాట. కానీ ఒకసారి తప్పు చేసేసిన తర్వాత అది వెనక్కు తీసుకునే అవకాశం లేదు, ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి తన లజ్జాకరమైన ఆ ప్రవర్తన అర్థం చేసుకుని ఇంకెప్పుడు నేను ఇలాగ ప్రవర్తించను అని తనకు తానే గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఇంకెప్పుడు కంట్రోల్ కోల్పోను అనేసి తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడనమాట. సో ఇంకా చాలాసేపు ఏడ్చిన తర్వాత ఇంకా కళ్ళనీళ్ళు అయిపోయాయి. కానీ హృదయంలో ఇంకా ఏడవాలనుంది. తను పడ్డ బాధ వల్ల, తను తెలుసుకున్న దానివల్ల రియలైజ్ అయ్యి వారిని మనసులోనే క్షమాపణ కోరుతూ ఉన్నాడనమాట. ఇలా ఫీల్ అవ్వటం వల్ల, తన తప్పు తాను తెలుసుకోవటం వల్ల తన క్రాస్ మళ్ళీ చాలా బరువు తగ్గిపోయింది. కానీ తన హృదయంలో భారం మాత్రం తగ్గలేదు. బాబా అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు కదా,
మళ్ళీ ఇప్పుడు కూడా రుద్రాన్ని వదిలేసి కొద్ది రోజులు నేను త్వరలోనే వస్తాను అనేసి చెప్పి వెళ్ళిపోయారు. బాబా లేని టైంలో రుద్ర లెక్కలేనంత మందికి ఛానలింగ్ చేశాడు. కానీ ఆ కొండ మీద తనకి ఏదైతే అనుభవం జరిగిందో, ఏది గుర్తొచ్చిందో దాని నుంచి మాత్రం బయటపడలేకపోతూ ఉన్నాడు. తను ఎవరెవరినైతే బాధ పెట్టాడో, ఎవరెవరైతే గుర్తొచ్చారో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడు. వాళ్ళల్లో చాలామంది అసలు ఆ సంఘటనని గుర్తుపెట్టుకోలేదు. రుద్ర అలా ప్రవర్తించాడు అని కూడా వాళ్ళకేమీ గుర్తులేదు. కొంతమందికి మాత్రం గుర్తుంది, కానీ వాళ్ళు రుద్రతో మాట్లాడేటప్పుడు మాత్రం మాకేం గుర్తులేదు అన్నట్టుగానే అంటే మోడెస్ట్గా వాళ్ళు బిహేవ్ చేశారనమాట. అతని మీద కరుణతో అలాగా వాళ్ళు నటించారనమాట. సో ఇక్కడ రుద్ర ఏం చేశాడు, పశ్చాత్తాపం చెంది ఇంకెప్పుడు ఎవరితోనూ అలా బిహేవ్ చెయ్యను అనేసి పరివర్తన చెంది ప్రాయశ్చిత్తం ఏం చేసుకున్నాడు, వాళ్ళందరికీ కాల్ చేసి క్షమాపణలు కూడా చెప్పాడనమాట. సో అక్కడ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం 3 జరిగాయి. బాబా లేని టైంలో ఇంకా ప్రతిరోజు మధ్యాహ్నం మార్టిన్స్లో భోజనం చేసేవాడు. రాత్రికి భోజనం మాత్రం తన కుక్కలతో కలిసి భోంచేసేవాడు. అది కూడా చాలా సాధారణమైన భోజనం మార్టిన్స్లో నుంచి ప్యాక్ చేసి నైట్కి కూడా తెచ్చుకునేవాడు. అందులో చాలా వరకు టీ, ఒక సింపుల్ స్నాక్ మాత్రమే ఉండేది నైట్ భోజనం, అంతే అన్నమాట. రుద్రకి బాబాని చాలా మిస్ అవుతూ ఉన్నాడు. బాబా లేని టైంలో ఇక ఎక్కువగా బ్లాండీతో, ఇంకా మిగతా గ్యాంగ్ ఉంది కదా, కుక్కల గ్యాంగ్, వాటితో ఆడుకుంటూ ఎక్కువ సమయం గడిపేవాడు. 3 రోజుల తర్వాత బాబా తిరిగి వచ్చారు. ఆయన చాలా అలసటగా కనిపించారు. బాబా వచ్చిన తర్వాత 2 రోజులు రుద్ర అలసిపోయిన బాబా శరీరాన్ని చూసుకోవడమే తప్ప ఇంకా వేరే ఏ పని పెట్టుకోలేదన్నమాట. బాబా ప్రయాణాల గురించి ఎప్పుడు రుద్ర అడిగేవాడు కాదు, ప్రశ్నించలేదు. బాబాకు చెప్పాలనిపిస్తే ఆయనే చెప్పేవారు. రుద్ర మాత్రం చాలా లీనమైపోయి వినేవాడు. మళ్ళీ వాళ్ళు సముద్ర తీరానికి వచ్చారు. ఆకాశం ఎంతో నిర్మలంగా ఉంది. నక్షత్రాలు కాంతివంతంగా మెరుస్తూ ఉన్నాయి. సముద్రం కూడా అలాగే మెరుస్తోంది. అలలు తమ మధుర గీతాన్ని ఆలపిస్తూ ఉన్నాయి. రాత్రి సుమారు 2:30 అయింది. బాబా, రుద్ర ఇద్దరు కూడా చల్లటి ఇసుకపై కూర్చున్నారు. కుక్కలు వాళ్ళకి దగ్గరలో ఆడుకుంటూ ఉన్నాయి. అవి కాసేపు నీళ్ళల్లోకి పరిగెత్తడం, ఆడుకోవటం, మళ్ళీ బయటకు ఆ ఇసుకనంతా కూడా బాడీలా విదిలించేసుకోవటం, మళ్ళీ వెంటనే మళ్ళీ నీళ్ళలోకి పరిగెత్తడం, ఇదే రిపీట్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. అప్పుడు రుద్ర అడిగాడు బాబాని, బాబా, ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనది ఏంటి అని. అప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, కృతజ్ఞత మరియు కరుణ అత్యంత ముఖ్యమైనవి బేటా ఇవి అనేసి చెప్తూ ఉన్నారు బాబా. మార్గం ఎంత కష్టంగా ఉన్నా, పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా నిత్యం కృతజ్ఞతాభావంలో ఉండాలి. విషయాలు ఎప్పుడైనా ఇంకా దారుణంగానే ఉండవచ్చు. రహదారి ఇంకా ప్రమాదకరంగా, జారుడుగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. అందరూ మనతో సహా పూర్తి కరుణతో ఈ మార్గంలో నడవాలి. నీవు ఎరుకతో, అంటే అవగాహనతో, అవేర్నెస్తో ఉన్నప్పుడు ఏ పరిస్థితిలోనైనా కూడా రక్షించబడతావు. అప్పుడు ప్రతి అడుగు ఇంటికి తిరిగి వెళ్ళే మార్గంలో ఒక బ్లెస్సింగ్ లాగా మారుతుంది. ఒకరి వద్ద ఉన్నది ఎంత నిరాడంబరమైనదైనా సరే దానిని ఆస్వాదించగలగడం అనేది మీకు మీరే ఇచ్చుకునే ఒక బహుమతి. బాధను, ఆందోళనను లేదా తమకు ఎప్పటికీ లభించని వాటిని మర్చిపోవాలి లేదా వదిలేయాలి. అదే స్వచ్ఛమైన దైవానుగ్రహం, విశ్వం నుంచి లభించే ఒక బహుమతి. దీనిని మీరు కృతజ్ఞతాభావంలో ఉన్నప్పుడు పొందుతారు. జ్ఞాపకం ఉంచుకోండి, ఒక మిణుగురు పురుగు సూర్యుని విశాల తత్వాన్ని మరియు శక్తిని గ్రహించలేకపోవచ్చు. కానీ అది చేయవలసిందల్లా సంతోషంగా మెరుస్తూ తన సొంత కాంతితో సంతృప్తిగా ఉండటమే. అంటే మనలో
ప్రతి ఒక్కరూ తమ తమ విధి పట్ల సంతృప్తి చెంది తమకు లభించిన దానితోనే సంతోషంగా ఉండాలి. ఇదే స్వచ్ఛమైన దైవ అనుగ్రహం. మనలో ప్రతి ఒక్కరి నుంచి వెలువడే ప్రతి మంచి కూడా కేవలం దైవానుగ్రహం వల్లనే కలుగుతుంది అనే నిశ్చయత్వం నుంచే కృతజ్ఞత, వినయం ఉద్భవిస్తాయి. మీరు అటువంటి ఉన్నతమైన తత్వంతో జీవితాన్ని గడిపినప్పుడు జీవితం అందంగా, దైవికంగా మారుతుంది. బాబా చెప్తూ ఉన్నారు, మనకేమీ కార్లు, బంగ్లాలు, చుట్టూ అంత సేవ చేసే జనాలు ఉండాల్సిన అవసరం లేదు. మనది ఎంత సింపుల్ లైఫ్ అయినా సరే ఆ జీవితంలో గడిపే ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తూ గడపాలి. ఎప్పుడు నాకు ఇంత తక్కువ ఉందే అని ఒకరిని చూసి అసూయ చెందకుండా, మనకి మనమే బాధపడకుండా, నిందించుకోకుండా ఉండాలి. అదే మనకు మనం ఇచ్చుకునే బహుమతి అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా బాధలు, కష్టాలు ఉంటాయి. కొన్ని మనకు ఎంత ప్రయత్నించినా మన లైఫ్లో దొరకకపోవచ్చు. ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూస్తాము. కొన్ని వస్తువులు కానీ, కొన్ని సుఖాలు మన లైఫ్లో రాసిపెట్టి ఉండకపోవచ్చు. వాటిని గురించి బాధపడుతూ కూర్చోకుండా లెట్ గో అంటున్నారు బాబా. వాటన్నింటినీ వదిలేయాలి. అదే నీకు విశ్వమిచ్చే బహుమతి అంటూ ఉన్నారు బాబా. అదే స్వచ్ఛమైన దైవ అనుగ్రహం. ఎప్పుడైతే మనము మనకున్న దానికి, మనం అనుభవిస్తున్న దానికి, అది కొంచెమే అయినా సరే కృతజ్ఞతాభావంలో ఉంటామో, ఎప్పుడైతే అంతటి కృతజ్ఞతాభావం మనలో వస్తుందో అప్పుడు మనకు అది లేదే, ఇది లేదే అనే భావన ఏది ఉండదు. ఉన్నదాంతో సంతృప్తిగా, హాయిగా బ్రతకగలుగుతాం. అందుకే ఇక్కడ బాబా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక మిణుగురు పురుగు సూర్యుని చూసి, అమ్మో సూర్యుడు అంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు, నాకు అంత కాంతి లేదే అని బాధపడకూడదు. తనకు ఎంత లైట్ ఉందో ఆ కాంతితో తను సంతృప్తి పడుతూ సంతోషంగా ఉండాలి. అలాగే మనం కూడా మన విధి మనకి ఏమి రాసి పెట్టిందో, మన పరిస్థితులేంటి, మనకి ఎంత సంపద ఉంది, మనకి ఎంత మంచి గుణాలు ఉన్నాయి, మంచి ఫ్యామిలీ ఉంది, మనకి ఏది ఉంటే దాని గురించి, మనకి ఏది లభించింటే అది, దాని గురించి సంతోషంగా ఉండాలన్నమాట. మనం ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మంచి ఉంటుంది. ఆ మంచి అనేది కూడా దైవానుగ్రహం ఉంటేనే కలుగుతుంది. సో మనం అది తెలుసుకోవాలి. మనకు దైవానుగ్రహం అనేది కాస్త కూడా లేదు అంటే మనలో ఏ కొంచెం కూడా మంచి అనేది ఉండదు. మనకు లభించిన దాని పట్ల తృప్తితో సంతోషంగా ఉండగలగడమే మన మీద ఆ దైవం ప్రసరించే అనుగ్రహం. మనం అలా తృప్తితో ఉండలేకపోయామనుకోండి, మనసు ఎప్పుడూ బాధతో నిండిపోతుంది, అసూయతో నిండిపోతుంది. మన జీవితాన్ని మనమే నరకం చేసుకుంటాం. ఆ తృప్తిగా ఉండగలిగే స్థితి దైవానుగ్రహం వల్లనే వస్తుంది. మన జీవితంలో ప్రతిరోజు మనం అనుభవించే ప్రతిదీ ఆ దైవమే ఇస్తున్నాడు అనే భావనతో ఎప్పుడైతే ఉంటామో మనలో ఒక సర్టెనిటీ, ఒక కృతజ్ఞతా భావం ఉద్భవిస్తుంది. హంబుల్గా, వినయంగా మారిపోతాం. ఆ తత్వంతో మనం మన జీవితాన్ని గడపాలి. అప్పుడే జీవితం అందంగా ఉంటుంది. బాబా రుద్రాని ప్రేమగా పిలుస్తున్నారు మై డియర్ అని. ఒక వ్యక్తిని ఊహించుకో. సరైన ఆరోగ్యం ఉంది, కుటుంబ జీవితం ఉంది, తల దాచుకునేందుకు ఇల్లు ఉంది, తిండి ఉంది, వేసుకునేందుకు బట్టలు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా తృప్తి లేని జీవితమే గడుపుతూ ఉంటే, ఒకవేళ నిజంగానే మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం అనేది లైఫ్లో వచ్చింది అంటే ఆ వ్యక్తికి ఇక దేవుడే సహాయం చేయాలి. కానీ చిన్న చిన్న బ్లెస్సింగ్స్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు నిజమైన దురదృష్టాన్ని ఎదుర్కొనే సామర్థ్యం అలాంటి వ్యక్తికి సహజంగానే లభిస్తుంది. కృతజ్ఞతా మార్గమే నిజమైన మార్గం. అవును, జీవితం బాధాకరంగా ఉండవచ్చు, కానీ కృతజ్ఞతతో కూడిన జీవితమే ఏకైక మార్గం. ఈ మార్గంలో ఆ భగవంతునిపై మనకున్న ప్రేమ నిజంగా పరీక్షించబడటమే కాకుండా మన హయ్యర్ సెల్ఫ్చే
తూకం వేయబడి కొలవబడి ఆవరించబడుతుంది. మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, మనకి ఎన్నో ఉన్నాయి, చక్కగా అరిగించుకోగలుగుతున్నాం, చక్కటి నిద్రపోగలుగుతున్నాము, మంచిగా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి భర్త భార్య ఉద్యోగం, ఇలా అన్నీ ఉన్నా నాకు ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉద్యోగం ఉండుంటే బాగుండేది అనేసి చాలా వరకు అనుకుంటూ ఉంటాం. దానికోసం ప్రయత్నించాలి, కానీ ఎప్పుడు జీవితాన్ని అశాంతితో గడపకూడదు. ఉన్నదాని పట్ల గౌరవం కృతజ్ఞత లేకపోతే మనకు లేని వాటి పట్ల మన దృక్పథం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా బాధాకరంగా ఉంటుంది. అందుకే కృతజ్ఞతతో కూడిన జీవితమే గ్రాటిట్యూడ్ అని మనం అందుకే అంత చెప్పుకునేది. మనకున్న ప్రతి దాని పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి మనకు. కానీ ఈ మార్గమైన మరీ అంత ఈజీగా ఏమీ ఉండదు. మనం ప్రతి క్షణం పరీక్షించబడతాం. అది కూడా మనల్ని ఎవరు పరీక్షిస్తారు? ఆ దేవుడు పరీక్షించడు, మన హయ్యర్ సెల్ఫ్. అంటే మనలో ఉన్న ఉత్తమమైన మనమే హయ్యర్ సెల్ఫ్. అంటే మనలో మొత్తం అజ్ఞానమే కాదు, ఎక్కడో కాస్త జ్ఞానంతో మంచిగా కరుణగా ఉండే ఒక భాగం అనేది ఉంది. దాన్నే కొందరు ఆత్మ అంటారు, కొందరు సాక్షి అంటారు. అదే మన హయ్యర్ సెల్ఫ్ అన్నమాట. ఆ హయ్యర్ సెల్ఫే మనల్ని టెస్ట్ చేస్తుంది, నువ్వు నిజంగా ఎంత కృతజ్ఞతా భావంలో ఉన్నావు అనేది. నువ్వు కృతజ్ఞతా స్థితిలోనే జీవించాలని దృఢంగా నిర్ణయించుకున్నప్పుడు గది ఎంత చీకటిగా ఉంటే ఒక సాదాసీదా నూనె దీపం నుంచి వెలువడే జ్వాల కూడా అంతగా ప్రకాశిస్తుంది. అంటే కృతజ్ఞతా స్థితిలో, అంటే గ్రాటిట్యూడ్లో ఉండాలని దృఢంగా ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడు చాలా చీకటి గదిలో చిన్న దీపం వెలిగిస్తే కూడా ఎంత వెలుగైతే వస్తుందో, అలాగే మనం ఎంతో నిరాశాభావంలో ఉండవచ్చు, కానీ ఆ గ్రాటిట్యూడ్ అనే భావన మనలో మొదలైనప్పుడు మన జీవితంలో ఆ నిరాశాభావం పోయి మనకు ఒక వెలుగు మార్గం కనిపిస్తుందన్నమాట. అంటే కాస్త జీవితం మీద ఆశ, హోప్, ఆ లైట్ అనేది కనపడుతుంది. కొన్నిసార్లు సాధారణ సౌకర్యం, అంటే మనకు ఉండే సింపుల్ కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన దగ్గర ఉన్న చిన్న చిన్న వాటికి అభినందించడానికే అసౌకర్యం, కష్టం, తంటాల మధ్యలో గడపాల్సి వస్తుంది. అసౌకర్యం అనేది మనకు శిక్ష కాదు కదా, మన కళ్ళను తెరిపించే బోధన. మనకు చలి అనేది లేకపోతే వెచ్చదనం విలువ ఎలా తెలుస్తుంది? దాహం అనేది లేకపోతే నీటి విలువ అర్థం కాదు. ఆకలి లేకపోతే ఫుడ్ వాల్యూ కూడా మనకు అర్థం కాదు. అలాగే మనకు జీవితంలో ఫెయిల్యూర్ అనేది లేకపోతే సక్సెస్ విలువ అర్థం కాదు. మనకి ఎప్పుడైనా ఒక అసౌకర్యం అనేది కలిగినప్పుడే మనకున్న వాటి విలువ ఎంత అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. మనల్ని జీవితం కాస్త కష్టపెడుతుంది. ఎందుకు అంటే కష్టపెడితేనే అప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, ఎంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి మన లైఫ్లో అనేది మనము తెలుసుకోగలుగుతాం. లేదంటే వాటిని గ్రాంటెడ్గా తీసుకుంటాం, వాటికి విలువ ఇవ్వం. కానీ ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ కావాలనే కోరికలో ఉన్నామంటే మనము అప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఆశీర్వాదాలని కూడా గుర్తించలేం. ఉన్నదానికి మరియు మీకు లభించిన దానికి మీరు విలువ ఇవ్వటంలో విఫలమవుతారు. చాలా వరకు ఎలా ఉంటారు ప్రజలు, మనమంతా మన దగ్గర ఏదైతే లేదో దానికోసమే చూస్తూ ఉంటాం, ఉన్నదాన్ని ఎప్పుడూ ఆస్వాదించాం. దానివల్ల ఏమవుతుంది? ఉన్న ఉద్యోగంలో సంతోషం ఉండదు, మంచి కుటుంబంతో ఉన్నా ఆ ఆనందం కనిపించదు, ఆరోగ్యంగానే ఉన్నా దాని విలువ అర్థం కాదు. అదే ఇప్పుడు ఆ వ్యక్తే ఒకరోజు అనారోగ్యంతో పడిపోయాడు అనుకోండి, లేదా జాబ్ పోయింది, అప్పుడు అవి ఉన్నప్పుడే వాల్యూ అనేది అర్థమవుతుంది. ఎప్పుడు ఇంకా కావాలనే ఆకలి మన కళ్ళకి ఉన్నదాన్ని కూడా కనపడకుండా చేసేస్తుంది. ఎక్కువ కావాలి అనుకోవడం తప్పేమీ కాదు, కానీ ఉన్నదాన్ని తక్కువగా చూసినప్పుడు మనలో శాంతి అనేది మాయమైపోతుంది.
అందుకే బేటా, మనకు దక్కిన దానితో సంతృప్తిగా ఉంటే అది ఎంత సాధారణమైనదైనా సరే అదే ఆధ్యాత్మికతకు ఒక స్తంభం, ఆనందానికి మూల స్తంభం అవుతుంది. కాబట్టి వినయం, కరుణ, ఆనందభరితమైన కృతజ్ఞతలో జీవించటం ఇవే మన ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు. నువ్వు కృతజ్ఞతా స్థితిలో ఉంటే సహజంగానే వినయం, కరుణ నీలో పుడతాయి. కరుణతో నిండితే కృతజ్ఞత, వినయం నీ వెంటే నడుస్తాయి. అప్పుడు ఎంత సంపాదించినా, ఎక్కువైనా తక్కువైనా, ఎక్కడ నివసించినా, అంటే మహల్లోనైనా గుడిసెలోనైనా, వాటన్నింటినీ ఎలాంటి చిన్న చూపు లేదా కోరిక లేకుండా కేవలం దయతో కూడిన ఆనందమైన అంగీకారంతో ఒక ఆశీర్వాదంగా స్వీకరిస్తారు. ఆ క్షణంలో జాగరూకతతో ఉండండి. అప్పుడు మీ మార్గాన్ని మీరు కోల్పోరు. ప్రతి దానిలో లోపాలని వెతకాలని నిర్ణయించుకున్న వ్యక్తికి స్వర్గం కూడా తక్కువగానే అనిపిస్తుంది. అంతే కదా, అన్నింట్లో లోపాలు వెతికితే స్వర్గానికి వెళ్ళినా ఇంకా రంభ ఉంటే ఊర్వశి లేదని, ఊర్వశి ఉంటే మేనక లేదని అన్నట్టు కంప్లైంట్ చేసినట్టుగానే ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కృతజ్ఞతా స్థితిలో ఉంటే మనలో వినయం, కరుణ అనేది పుడుతుంది. ఆ కరుణ అనేది వచ్చింది అంటే కృతజ్ఞత, వినయం నీ వెంటే నడుస్తాయి. అంటే ఒకదానికొకటి లింక్, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. కృతజ్ఞతతో అన్నింటినీ అంగీకరించాలని నిర్ణయించుకుంటే నరకం కూడా ఒక లోతైన అభ్యాస అనుభవంగా, అంటే ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. మనం వినే ఉంటాం పెస్సిమిస్ట్, ఆప్టిమిస్ట్ అనేది. ఒక గ్లాసులో హాఫ్ వరకు నీళ్లు తీసుకుని అక్కడ పెట్టినప్పుడు ఒక వ్యక్తి ఆ గ్లాసు హాఫ్ ఫుల్ ఉంది అనుకుంటాడు. అదే ఇంకొక వ్యక్తి హాఫ్ ఖాళీగా ఉంది అనుకుంటాడు. అంటే మనం ఏ భావంతో చూస్తూ ఉన్నాము అనేది ఇదే మన జీవితాన్ని మొత్తం కలిపితే స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ దీనికి సరిపోతుంది అనేసి చెప్తూ ఉన్నారన్నమాట. అంటే మనం ప్లేయింగ్ ద విక్టిమా, నాకే ఎందుకు అన్ని ఇలా జరుగుతూ ఉన్నాయి అనే బాధితుడిలాగానా, అంటే ఎప్పుడు అసౌకర్యం, కొరత అనే భావనలో ఉన్నామా, లేదా రెండో రకం ఎలాగా లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ గ్రేస్ ఇన్ షీర్ గ్రాటిట్యూడ్. ప్రతి మూమెంట్ ఏ పరిస్థితిలో ఉన్నా ఉన్నదానికి కృతజ్ఞతతో, వినయంతో, ప్రశాంతంగా, గ్రేస్తో జీవించడం. నాకు ఇప్పుడు ఉన్న దాంతో నాకు తృప్తి ఉంది, ఇది సరిపోతుంది, ఇది నాకు చాలు, దీనికే కృతజ్ఞతలు పరమాత్మ అనేసి మనస్ఫూర్తిగా చెప్పుకోగలగడం అన్నమాట. మనము ఉదయం లేచిన తర్వాత ఆ పరమాత్ముడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఎంతోమంది నిద్రలోనే చనిపోతూ ఉన్నారు, కానీ నేను ఈరోజు లేవగలిగాను, లేచి సూర్యోదయాన్ని చూడగలిగాను అంటే నేను ఎంతో అదృష్టవంతుడిని. నా లైఫ్లో ఇంకో రోజు నాకు ఇచ్చినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు అని పరమాత్ముడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం. అలాగే ప్రతి చిన్నదానికి కూడా ఆ పరమాత్మే, ఆయన వల్లే వచ్చింది అనే కృతజ్ఞతా భావం మనలో ఉండటం. ఆప్టిమిస్టిక్గా ఉన్నప్పుడు అంటే ఆ గ్లాసును చూసి హాఫ్ గ్లాస్ ఫుల్గా ఉంది అని చెప్పిన వ్యక్తి భావన ఎలా ఉంటుంది అంటే ఉన్నదానికి తృప్తిగా ఉంటుంది. కొంచెం ఉన్నా తినటానికి అది కూడా ఆనందంగా పంచుకోగలిగేదన్నమాట. బాధ వచ్చినా ఇది నాకేదో పాఠం నేర్పిస్తుంది అని అంగీకరించే తత్వం. అన్నింటికీ ఫిర్యాదులు చేయటం తక్కువగా ఉంటుంది. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవడం ఉండదు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ద్వేషం ఉండదు. కష్టమున్నా నిరాశ లేదు. ఉన్నదాన్ని వరంగా భావించి లేని దాన్ని శాపంగా చూడకుండా ప్రతి క్షణాన్ని గౌరవంగా స్వీకరించటం. అదే లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ గ్రేస్ ఇన్ షీర్ గ్రాటిట్యూడ్ అంటే. అంటే మనం అలా ఉండాలి, ఆప్టిమిస్టిక్గా ఉండాలి. మనం ప్రతి క్షణాన్ని ఎలా స్వీకరిస్తామో అనే మన వైఖరి మాత్రమే మారుతుంది, కానీ మన పరిస్థితులు మార్చబడవు. అంటే అక్కడ ఉండేది హాఫ్ గ్లాసే, కానీ నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు? ఫుల్గా చూస్తున్నావా హాఫ్, లేదా హాఫ్ ఖాళీగా చూస్తున్నావా? పరిస్థితి సేమే, కానీ నీ చూసే దృక్కోణం మారుతుందన్నమాట. దాన్నే దృష్టికోణం అంటారు. మన దృష్టికోణం ఎలా ఉంది అనేది గుర్తుంచుకోండి.
అత్యంత ఉన్నతమైన డేగలు కూడా ఆహారం కోసం, మనుగడ కోసం కిందకి దిగాల్సిందే. తెలివైన వారు ఈ విషయాన్ని గ్రహించి ఎల్లప్పుడూ తలెత్తుకుని జీవిస్తారు. కానీ వారి పాదాలు మాత్రం నేలపై స్థిరంగా ఉంటాయి. అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. గౌరవంగా ఉండాలి కానీ గర్వం ఉండకూడదు అన్నట్టు. రుద్ర అడిగాడు, బాబా, కానీ వ్యక్తి చాలాసార్లు నిజమైన కష్టాల ద్వారా వెళ్తాడు. తనది లేదా తన ప్రియమైన వారికి అనారోగ్యం వచ్చిందనుకో, మరి అప్పుడు ఎలాగా అనేసి అడిగాడు. అప్పుడు, అవును బేటా, ఇది కర్మ అనుభవంలో భాగమే. మన జీవితం అంతా శరీరమే ముఖ్యము, మన బాడీనే ఇంపార్టెంట్ అనేది మనం భావిస్తూ వస్తే శరీరానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనసుకు ధైర్యం, ఆశ అనేవి కూలిపోతాయి. అప్పుడు మనసు చేదుగా మారుతుంది. జీవితం మీద కోపం వస్తుంది, నాకే ఎందుకు అనే భావన ఎక్కువైపోతుంది. కానీ మనం శరీరం కాకుండా దానికన్నా లోపల ఉన్న ఆత్మ, శక్తి అనేవి ముఖ్యమని తెలుసుకుంటే అనారోగ్యం వచ్చినా మనం పూర్తిగా కూలిపోము. ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుందాం. వారికి ఒకే రకమైన అనారోగ్యం వచ్చింది అనుకుందాం. ఫస్ట్ వ్యక్తి, అయ్యో నా శరీరం ఇలా అయిపోయింది, ఇంకా నా జీవితం అంతా అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను అనేసి కోపంగా, నిరాశగా, బాధను పెంచేసుకుంటాడనమాట. అదే రెండో వ్యక్తి, ఇది నా కర్మలో భాగం అంతే, దీంట్లో కూడా నేను ఏదో నేర్చుకోవాల్సింది ఉంది, ఉన్నదానికి కృతజ్ఞతతో, శాంతితో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అన్నట్టుగా ఉంటారు. సో వీళ్ళల్లో ఎవరు త్వరగా బయటపడతారు అనారోగ్యం నుంచి? రెండో వ్యక్తి, అంతే కదా. సో మన దృక్పథం ఎలా ఉంది జీవితం పట్ల అనేది మన ఫ్యూచర్ని నిర్ణయిస్తుందన్నమాట. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ ఎందుకు ముఖ్యమంటే, కృతజ్ఞత మనసును కాపాడుతుంది, బాధను విషంగా మారనివ్వదు, కష్టాన్ని శిక్షగా కాకుండా పాఠంగా మారుస్తుంది. కృతజ్ఞతలో మునిగిపోయిన వారు మాత్రమే ఎటువంటి హాని లేకుండా బయటపడతారు. డివైన్ ప్లాన్కు మరియు కర్మ నియమాల దివ్యత్వానికి ప్రశాంతంగా, ఆనందకరమైన శరణాగతితో తమ విధిని అంగీకరించి ప్రతి క్షణము నిజమైన స్వేచ్ఛ, విముక్తిని అనుభవించటానికి తమ వంతు కృషిని కొనసాగించేవారు మాత్రమే నిజమైన స్వేచ్ఛ, మోక్షాన్ని అనుభవిస్తారు. అన్నింటికీ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంది? యాక్సెప్టెన్స్. మనకు ఫస్ట్ నుంచి బాబా అందుకే చెప్తూనే ఉన్నారు, పరిస్థితులతో పోరాడొద్దు, వాటిని ప్రశాంతంగా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళు, అన్నీ సెట్ అయిపోతాయి, అందులోనే మనకి విముక్తి ఉంది. మన ప్రయత్నం మనం చెయ్యాలి, మిగతాది దైవానికి వదిలేయాలి, శరణాగతిలో ఉండాలి. కర్తృత్వ భావన లేదు, నేను చేస్తున్నాను నేను అనే భావన లేకుండా నా ద్వారా జరపబడుతోంది అనే భావనతో పనులు చేస్తూ ప్రతిదీ భగవదర్పణగా, ఇది భగవంతుడి కోసమే, ఆయనకు అర్పించటానికే చేస్తూ ఉన్నాను అని ప్రతిఫలాపేక్ష లేకుండా, నాకు ఇది చేసినందువల్ల నాకు ఫేమ్ వస్తుందా, నాకు ప్రతిష్ట వస్తుందా, పేరు వస్తుందా, పైసలు వస్తాయా అని ప్రతిఫలం ఆశించకుండా చేయాలన్నమాట. కేవలం మన బాడీ కాన్షియస్తోనే ఉన్నామనుకోండి, కష్టంలో కూలిపోతాం. ఆత్మతత్వంతో జీవించేవాడు కష్టంలో కూడా స్వేచ్ఛను, శాంతిని అనుభవిస్తాడు. రుద్ర అడిగాడు, బాబా, అసలు ఈ కృతజ్ఞత స్థితి అంటే ఏంటి అని. బాబా చెప్తూ ఉన్నారు, బేటా, వ్యక్తి ప్రతి క్షణానికి, ప్రతి సంఘటనకు, ప్రతి అనుభవానికి కృతజ్ఞతతో ఉండడం అంటే మనం శుకర్ స్థితిలో ఉండడం అనేసి పిలుస్తాం మేము. బాబా ఏం చెప్తున్నారు? శుకర్ స్థితి అంటే శుక్రియా అనేసి చెప్తామంటే కృతజ్ఞత అని, థ్యాంక్ యూ అన్నట్టుగా కదా. అది జస్ట్ కేవలం ఒక థ్యాంక్స్ అన్నట్టు చెప్పకుండా ఆ స్థితిలోనే జీవించడం అనమాట. అంటే ప్రతిదానికి కృతజ్ఞతతో ఉండడం, ప్రతి క్షణానికి, ప్రతి సంఘటనకి, ప్రతి అనుభవానికి, అది మంచిదైనా, చెడ్డదైనా, కఠినమైందైనా, సంతోషమైందైనా, సంపదలో అయినా సరే, దారిద్ర్యంలో అయినా సరే, ప్రతి దానికి, ప్రతి పనిలోనూ నీవు కృతజ్ఞతలో ఉండటం.
కృతజ్ఞతాభావంలో ఉండటం లేదా శుకర్ స్థితిలో ఉండటం అంటే భగవంతుడిపై ప్రేమను వ్యక్తపరిచే అత్యంత ఉన్నతమైన మార్గం. ఆ భగవంతుడి మీద ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాం, థ్యాంక్ యూ పరమాత్మ అని. నిరంతరం కృతజ్ఞతాభావంలో జీవించే వ్యక్తి స్వర్గాన్ని సైతం వినమ్రంగా చేస్తాడు. స్వర్గాలు కూడా తల వంచాల్సిందే ఆ వ్యక్తి స్థితిని చూసి. కానీ మన జీవితంలో బాహ్యంగా లేదా అంతర్గతంగా ఏం జరుగుతూ ఉన్నా మనలో ఎంతమంది కృతజ్ఞతాభావంలో ఆ శుకర్ స్టేట్లో జీవిస్తూ ఉన్నాం చెప్పు. అసలు ఈ శుకర్ అంటే ఏంటి అంటే మనం తినే ఆహారం, మనం తాగే నీళ్ళు, మనం ధరించే బట్టలు, మన ఆరోగ్యం, మన శ్రేయస్సు, ఇంకా మన ప్రియమైన వారి క్షేమం కోసం ఆ భగవంతునికి నిరంతరం కృతజ్ఞతలు చెప్పడమే శుకర్లో జీవించటం. మన జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అంటే సింపుల్ జాయ్స్, స్వీట్ హ్యాపీనెస్ అంటే మధురమైన క్షణాలకు ప్రతి దానికి కూడా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే శుకర్. మనకు ఉన్న వాటన్నింటికీ కృతజ్ఞతతో ఉండడం అనేది నిస్సందేహంగా శుకర్ స్థితిలో ఉండటమే. మరియు చాలామంది అలాంటి జీవితాన్ని గడుపుతారు. మీ ప్రణాళిక ప్రకారం పనులు జరగనప్పుడు కూడా మీరు నిజంగా కృతజ్ఞతలో ఉన్నారా అనేదే శుకర్కు నిజమైన పరీక్ష. అదే నిజంగా కృతజ్ఞతాభావంలో శుకర్లో జీవించడం. మన జీవితంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా కృతజ్ఞతాభావంలో జీవించగలిగితే శుకర్లో జీవిస్తున్నట్టే. మనకు పరిస్థితులు మనకు కావలసినట్టే వచ్చినా, మనం అనుకున్నట్టు జరగకపోయినా, ఏ స్థితిలో అయినా సరే కృతజ్ఞతతో ఉండాలి. అంటే అంతా తప్పుగా జరుగుతూ పీడకల లాంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా కృతజ్ఞతాభావంలో జీవించగలిగితే మై స్వీట్ క్రేజీ చైల్డ్, మీరు శుకర్లో జీవిస్తున్నారని అర్థం. మీ వర్స్ట్ ఫియర్స్ కూడా అంటే మనలో ఎన్నో భయాలు ఉండొచ్చు, అది జరిగితే ఎలా, ఇది జరిగితే ఎలా, అలాంటివి కూడా నిజమవుతున్నప్పుడు కూడా మీరు కృతజ్ఞతాభావంలో ఉంటే అప్పుడు మీరు ఆ పరమాత్ముడు గర్వించేలా జీవితాన్ని గడుపుతూ ఉన్నారని అర్థం. పనులు ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు అంటే అన్నీ మనకు కావాల్సినట్టుగా జరుగుతూ అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఓ థ్యాంక్ యూ గాడ్ అన్నీ ఇచ్చినావని కృతజ్ఞతలో ఉండటం బాగానే ఉంటుంది. కానీ అలా జరగనప్పుడే కృతజ్ఞత యొక్క నిజమైన స్పిరిట్ ఏంటి అనేది బయటపడుతుంది. మనం నిజంగా మనకన్నీ బాగున్నప్పుడే దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నామా, ఏమీ లేనప్పుడు కూడా ఇది కూడా నా కర్మలో భాగమే, దీని నుంచి నేను నేర్చుకుంటున్నాను, నాకేదో నువ్వు బోధిస్తూ ఉన్నావు, నా కర్మ అనుభవమే ఇది అనేది మనం అక్కడ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నామా, అక్కడే మనకి టెస్ట్ అన్నమాట. అదే శుకర్కి నిజమైన పరీక్ష. జీవితం తీవ్రమైన వేగంతో పతనమవుతూ ఉంటే ఒక వ్యక్తి తన జీవితంతో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఈ గ్రాటిట్యూడ్తో ఉండగలిగితే అదే ఆధ్యాత్మికతకు, ఆ పరమాత్మపై ప్రేమకు నిజమైన సంకేతం. నిజమైన గురువులందరి జీవితాలను, ఆధ్యాత్మిక మార్గంలో స్థిరంగా ఉన్నవారి జీవితాలను చూడండి. వారందరూ కష్టాల సమయంలో, పరీక్షల సమయంలో మరియు బాధల సమయంలో కృతజ్ఞతను చూపించారు. మనము బుద్ధుడిని తీసుకోవచ్చు. రాకుమారుడిగా ఎన్నో సౌఖ్యాలు అనుభవించాడు. అంత ప్రిన్స్గా జీవించిన తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవటానికి బయటకు వచ్చేసి అరణ్యాల్లో తపస్సు చేశాడు. ఆహారం లేదు, ఆరోగ్యం క్షీణించింది. అయినా ఆయనకు జీవితం మీద కోపం రాలేదు. కష్టాన్ని జ్ఞానానికి ఒక మార్గంగా చూశాడు ఆయన. అది కృతజ్ఞతతో కూడిన స్వీకారం. రామకృష్ణ పరమహంసని తీసుకోండి. ఆయన థ్రోట్ క్యాన్సర్తో ఏమో బాధపడతారు. అప్పుడు కూడా ఆయన ఏమంటాడు, ఇది అమ్మ, ఆ కాళీదేవి ఆట అన్నారు. ఆ బాధని శాపంగా చూడలేదు ఆయన, దైవ కృపగా అంగీకరించాడు. ఇంకా చూస్తే మీరాబాయి, ఆమె జీవితమంతా బాధలే. ఎంతో అందమైన స్త్రీ. భర్త చిన్న వయసులోనే చనిపోతాడు. కుటుంబం అంతా నిరాకరిస్తుంది, నిరాదరణ చూపిస్తుంది. విషం పెట్టి చంపే ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఆమె
కృష్ణుడి ప్రేమను ప్రశ్నించలేదు. తన బాధనే భక్తిగా మార్చుకుని ఆ కృష్ణుడినే ప్రసన్నం చేసుకోగలిగింది. అంటే బాధలో కూడా కృతజ్ఞత, భక్తి. మనకు రీసెంట్గా తెలిసిన వాళ్ళు కూడా త్యాగరాజు, జీసస్, గురునానక్, తుకారాం, వీళ్ళంతా కూడా ఎంత కష్టాలు వచ్చినా, జైలుకి వెళ్ళాల్సి వచ్చినా, సిలువ వేసిన త్యాగరాజస్వామికి పూట గడవడమే కష్టమై దరిద్రంలో బాధపడుతూ ఉన్న రాజు, నువ్వు నా మీద ఒక్క పాట పాడు, నేను నీకు నిధులు, మణులు, మాన్యాలు ఇస్తానంటే కూడా ఆ భగవంతుణ్ణి పట్టుకొని వదలలేదు. ఆయన మీద కృతజ్ఞత, ఆయన ఇస్తాడు, నాకు ఇచ్చేదేదో నువ్వు కాదు అని ఆ భగవంతుడి మీద కృతజ్ఞతాభావంతో, ప్రేమతో వారి పరిస్థితులను వారు అంగీకరించారు. తుకారాం కూడా అంతే. ఎంత ఆగర్భ దరిద్రాన్ని భరిస్తూ ఉన్నా ఆయన ఎక్కడా బాధపడలేదు. ఎప్పుడూ ఆ భగవంతుడికి కృతజ్ఞతతోనే. చివరికి భగవంతుడే వచ్చి తనని తీసుకుని వెళ్ళేంత స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయి, కానీ మన జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో కుంగిపోతాం. అందుకే మనకు బాబా ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. మనం మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే మనకు ఆ పరిస్థితులకు తగిన గైడెన్స్ అనేది లభిస్తుంది, ఎలా ఉండాలి ఏమి అనేది. ఇది కేవలం మనలాంటి సామాన్యులకు ఇదే నిజమైన పద్ధతి అని, మీ దేవుడిని లేదా గురువును ప్రేమించటానికి ఇదే అత్యంత యథార్థమైన మార్గం అని బోధించటానికి మాత్రమే కాదు. ఏది ఏమైనప్పటికీ కృతజ్ఞతాభావంలో ఉండటమే శరణాగతికి మరియు నీ విశ్వాసానికి ఏకైక నిజమైన మార్గం. మరియు ఆ పరమాత్మపై మన ప్రేమను వ్యక్తపరచటానికి అత్యంత లోతైన మార్గమని మనకు చెప్పడానికి కూడా బాబా ఇది చెప్తూ ఉన్నారు. బాబా పనులు సవ్యంగా జరుగుతున్నప్పుడు కనీసం కృతజ్ఞతాభావంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు అత్యాశతో ఉండడం కంటే అట్లీస్ట్ ఇది మంచిదే కదా, కనీసం పనులు సవ్యంగా జరుగుతున్నప్పుడన్నా వాళ్ళు థ్యాంక్ఫుల్నెస్తో ఉన్నారు కదా అనేసి అంటున్నాడు. నిజమే, ఈడియట్ చైల్డ్ ఆఫ్ మైన్ అని రుద్రాన్ని ప్రేమగా తిడుతూ సంబోధిస్తూ ఉంటారు బాబా. నిరంతర కోరికలు మరియు అత్యాశతో ఉండడం కంటే కృతజ్ఞతాభావంతో ఉండడమే ఉత్తమం. విషయాలన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్నప్పుడు కూడా నిజమైన కృతజ్ఞతతో, ధన్యవాదాలతో కూడిన స్థితిలో ఎంతమంది నిజంగా ఉంటున్నారు? అంటే నిజంగా మనకు అన్నీ మంచిగా ఉన్నప్పుడు కూడా పరిస్థితులు, మనం ఆ స్థితిలో ఉన్నామా? ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామా? తాము కృతజ్ఞతతో ఉండకపోతే ఆ అదృష్టం తమ నుంచి దూరంగా అయిపోతుందేమో అని చాలామంది భయపడతారు. అందుకే వాళ్ళు భయం మరియు ఆందోళనతో కృతజ్ఞతగా ఉంటారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత కూడా కృతజ్ఞతగా ఉండకపోతే ఆ భగవంతుడి ఆగ్రహానికి గురవుతామేమో అనే భయం చాలామందిలో ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు కృతజ్ఞతతో ఉన్నారు. కానీ నిజంగా ఎంతమంది చూపిస్తున్నారు? మన గురించి బాబా మన మనసుల్లో దూరి చెప్తూ ఉన్నట్టున్నారు. ఉన్నదానికి థ్యాంక్ఫుల్గా ఈ విధంగా ఉండకపోతే మళ్ళీ దూరం అయిపోతుందేమో అనే టెన్షన్ అన్నమాట మనకి. ఆ భయమే తప్ప నిజమైన కృతజ్ఞత ఆ పరమాత్ముడికి తెలుపుకోవట్లేదు. మీరు కృతజ్ఞతను అనుభూతి చెందితే అది మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. అది మిమ్మల్ని మరింత కంపాషనేట్గా, మోర్ గివింగ్, మోర్ కేరింగ్, మోర్ టెండర్, అంటే కరుణతో సున్నితమైన వారిగా మనల్ని మారుస్తుంది. హౌ మెనీ ట్రూలీ చేంజ్ ఫర్ ద బెటర్ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ దేర్ వే? వెరీ ఫ్యూ ట్రూలీ చేంజ్ ఫర్ ద బెటర్. అన్నీ మంచిగా ఉన్నప్పుడు కూడా నిజంగా కృతజ్ఞత చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆధ్యాత్మికులు, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు కష్టకాలాన్ని ఎదుర్కొన్నప్పుడు దైవంపై వారి ప్రేమ ఎప్పుడూ ప్రశ్నించబడదు. వారు తల ఎత్తి ఆకాశం వైపు చూసి నాకే ఎందుకు అని దైవాన్ని ప్రశ్నించరు. తమ ఆధ్యాత్మికత, మంచి పనులు, నైతిక విలువలు ఉన్నప్పటికీ ఎందుకు ఇలాంటి అవమానాలు, కష్టాలు ఎదురవుతున్నాయని విశ్లేషిస్తూ కాలం వృధా చెయ్యరు. ఎంతో వినయంతో ఉంటారు. వారు తమ జీవితాన్ని దైవ ప్రేమను ఒక్కసారైనా ప్రశ్నించకుండా గడుపుతారు. వారు బిట్టర్గా మారిపోరు. ప్రతికూలంగా, నెగిటివ్గా ఆలోచించరు. నిరాశలో ఎక్కువ కాలం మునిగిపోరు.
నిజమైన మార్గంలో ఉన్నవారికి కోపం, చేదు, ప్రతికూలత, ద్వేషానికి చోటే లేదు. వారు కృతజ్ఞతాభావంలో శుకర్ స్థితిలో ఉన్నందున ఎప్పటికీ విక్టిమ్ కార్డు ప్లే చేయరు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాము అనటానికి గుర్తు ఏంటంటే, ఎలాంటి అవమానాలు, కష్టాలు ఎదురైనా, ఏ పరిస్థితి వచ్చినా ఇవి నాకే ఎందుకు, నేను ఇంత ధర్మంలో ఉన్నాను, ఇంత భక్తితో ఉన్నాను, ఇంత సేవ చేస్తూ ఉన్నాను, అయినా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తూ ఉన్నావు అని వాళ్ళు ఎప్పుడూ ప్రశ్నించరు. వచ్చిన ఏ పరిస్థితి అయినా సరే అది నన్ను భగవంతుడికి దగ్గర చేసేదే అనే భావం వారిలో ఉంటుంది. కర్మ ప్రణాళికని జరిగేది జరుగుతూ ఉన్నట్టుగా స్వీకరిస్తారు. ప్రశాంతంగా గోత్రు అవుతారు. ఇంకా ఈ కష్టం రావటం వల్ల, ఈ బాధ, ఈ అవమానం కలగటం వల్ల ఆ పాపమంతా కరిగిపోయింది అని వాళ్ళు ఇంకా దేవుడికి కృతజ్ఞతతో ఉంటారు. ఆధ్యాత్మికంగా అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకే ఇంకా కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, వారికి ఎన్నో పరీక్షలు జరుగుతూ ఉంటాయి. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఫైనాన్షియల్గా, ఇలా అన్ని రకాలుగా వాళ్ళు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ తట్టుకుని నిలబడినప్పుడే, ఎలాంటి స్థితిలో అయినా కృతజ్ఞత కోల్పోనప్పుడే వాళ్ళు ఆ పరీక్ష పాస్ అయ్యి ఆ భగవంతుడికి దగ్గర అవుతారు. మనం పైన చెప్పుకున్న వారందరూ కూడా సుఖవంతమైన జీవితాన్ని గడపలేదు. ఎన్నో అవమానాలను, కష్టాలని ఎదుర్కొన్నారు. వాళ్ళంతా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలి అనేది మనకు ఆదర్శంగా జీవించి చూపించారు. ఇంకా హిస్టరీలో ఎవరిని తీసుకున్నా, రాముడిని తీసుకోండి, ఆయన పరమాత్ముడు అయినా మనిషి జీవితం తీసుకున్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. పాండవులు ధర్మంలోనే ఉంటూ ఉన్నా కూడా వారు ఎన్నో రకాలుగా కష్టపడ్డారు. సగం జీవితం వాళ్ళు అడవిలోనే గడపాల్సి వచ్చింది. అయినా ధర్మ మార్గాన్ని వీడకుండా ఆ భగవంతుడి స్మరణ, ఆయనని మర్చిపోకుండా కృతజ్ఞతాభావంలో ఉన్నందుకే ఆ పరమాత్ముడు వాళ్ళకి తోడుండి నడిపించాడు. ఎందరో మహానుభావులు, ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు. ఆ భగవంతుణ్ణి చేరాలి అంటే మనం ఈ పరీక్షలన్నీ గోత్రు అవ్వక తప్పదు. మన అర్హత అనేది పరీక్షించబడుతుంది. బాబా అందుకే ఎన్ని రకాలుగా అన్ని విషయాలను ఎంతో ఈజీగా మనకు చెప్తూ మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ పరీక్షలన్నీ నెగ్గితేనే ఆ భగవంతుణ్ణి చేరగలం. అందుకే బాబా ఎప్పుడూ చెప్తారు, ఈ మార్గం, ఆధ్యాత్మిక మార్గం, భగవంతుణ్ణి చేరే మార్గం చాలా ఇరుకుగా, చాలా కష్టంగా, ముళ్ళతో కూడిన బాటలాగా, కత్తి మీద సాములాగా ఉంటుంది అనేసి చెప్తారు బాబా. అన్ని రకాల ఒత్తిళ్ళని, పరీక్షలని దాటాలి ఆ భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే. వాళ్ళు దేని గురించి ప్రతికూలంగా ఆలోచన చెయ్యరు, నిరాశ చెందరు అన్నమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, కొంతమంది ధ్యానం చేసే వాళ్ళని, బాగా భక్తులుగా ఉన్న వాళ్ళని, మీరు ఇంత పూజలు చేస్తారు కదా, ఇంత ధ్యానాలు చేస్తారు, అయినా మీకు ఎందుకు అనారోగ్యం వచ్చింది, మీరు కంప్లీట్ ఆరోగ్యంగా ఉండాలి కదా ధ్యానం చేస్తే అనేసి. ధ్యానం చేయటం వల్ల, ఆధ్యాత్మికంగా ఎదగటం వల్ల కష్టాలు రావని ఎవరు చెప్పారు? ఇంకా ఎక్కువగానే వస్తాయి. అవన్నీ ఆ భగవంతుడు మనల్ని టెస్ట్ చేస్తూ ఉన్నాడు. మనకు నిజంగా ఆ పరిస్థితిలో కూడా భగవంతుడిని పట్టుకొనే ఉన్నామా, కృతజ్ఞతలో ఉన్నామా లేదా అనేది ఒక పరీక్ష. నేను ఇవన్నీ చేస్తున్నా కాబట్టి నా లైఫ్ ఇంకా పూల పాన్పు అన్నట్టుగా ఎప్పుడూ ఉండదు. అలా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వారందరూ వాళ్ళ జీవితాలు పూల పాన్పులే అవ్వాలి. కానీ వాళ్ళు ఎందుకు కష్టాలు ఎదుర్కొన్నారు? ఆ భగవంతుడిని దర్శించి మోక్షం పొందగలిగిన వాళ్ళే. మరి వాళ్ళు అన్ని కష్టాలు ఎందుకు ఎదుర్కొన్నారు? ఆ భగవంతుడి మీద ప్రేమ ఎంత ఉంది అనేది వాళ్ళ హయ్యర్ సోల్ వాళ్ళని టెస్ట్ చేస్తోంది. ఆ పరీక్షల్లో కూడా వాళ్ళు నెగ్గారు. అంతటి దయనీయమైన కష్టకాలంలో, అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ భగవంతుణ్ణి వదలలేదు. భగవంతుణ్ణి ఏ రోజు నిందించలేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించలేదు. తమ దేవత, దేవుడు, గురువు తమకు, తమ ప్రియమైన వారికి ఏది మంచిదో తెలుసు అనే జ్ఞానంతో వాళ్ళు ఎప్పుడూ నిశ్చింతగా, భరోసాతో, సంతృప్తిగా, ప్రశాంతంగా ఉన్నారు.
దైవానికి తమలో ప్రతి ఒక్కరికి ఏది మంచిదో తెలిసినప్పుడు ఇక దుఃఖించడం, ఆందోళన చెందడం ఎందుకు? ఆయనకు ఏది ఉత్తమమో తెలుసు. ఆల్ ఈజ్ వెల్. అలాంటి స్థితిలో కోపానికి, చేదుకు, ప్రతికూలతకు ఎలాంటి స్థానము ఉండదు. అలా ఉన్నారు కాబట్టే వాళ్ళు ముందుకెళ్ళగలిగారు. మనం అన్నీ చేసిన పనులకి ఫలితం ఆశిస్తూ ఉంటామన్నమాట. మనం ఆధ్యాత్మిక మార్గంలో, ధ్యానంలో ఉన్నప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొనే స్థైర్యం మనలో ఉంటుంది. కుంగిపోకుండా, అందరిలాగా డీలా పడిపోకుండా వాటిని ప్రశాంతంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళగలిగే స్థితి మనలో కలుగుతుందన్నమాట. వాటి కోసం మనము ఈ ఆధ్యాత్మికతలో ఉండి ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తాం. సరైన దృక్పథంలో మన జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం. అంతేకాని నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను మంచిగా వాలంటీరింగ్ చేస్తున్నా, సేవ చేస్తున్నా, సో నా జీవితం పూలపాన్ప అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రతిరోజు ఆ కాళీమాతతో మాట్లాడగలిగే రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? రమణ మహర్షి ఎల్లప్పుడూ తన శరీరాన్ని సపరేట్గానే చూస్తూ జ్ఞాని అంటే ఆయనే అన్నట్టుగా పేరు పొందారు. వారు సర్కోమాతో ఎందుకు బాధపడ్డారు? మన బాబా ఉన్నారు. బాబా ఎంతటి మహాత్ముడు, ఎంత స్థితి ఆయనది, పరబ్రహ్మ స్థితి. కానీ ఆయన చివరిలో ఎందుకు ఆ జ్వరంతో బాధపడ్డారు? ఇవన్నీ మనం ఎలా ఉండాలి ఆ స్థితిలో కూడా అనేది మనకు నేర్పించటానికి. బాబా అస్సలు తనకి సాధ్యం కాని స్థితిలో కూడా తనపై ఆధారపడి ఉన్న వాళ్ళ కోసం లేచి భిక్షకు వెళ్తారు. సో వాళ్ళందరూ అడుగడుగున వాళ్ళ ప్రతి మూమెంట్లో కూడా మనకి ఎన్నో నేర్పిస్తూ ఉన్నారు. మనం ఇలాంటివన్నీ విన్నప్పుడు, చదివినప్పుడు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన మనసు మాయలో పడిపోతూనే ఉంటుంది. బాబా ఎన్నిసార్లు చెప్తూ ఉన్నారు, కృతజ్ఞతాభావం, ప్రశాంతంగా పరిస్థితులను ఎదుర్కోండి, దేనికి కుంగిపోవద్దు, ప్రతిదీ కర్మ ప్రణాళికలో భాగమే, అన్నిటి నుంచి మీరు పాఠాలు నేర్చుకోవటానికే వచ్చారు అని. ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. శుకర్ అనేది నరకంలోకి ప్రవేశించటానికి నిజంగా ధైర్యం చేసే వారందరి శ్వాసలో నివసించే విశ్వాసం. వారు స్వర్గంలోకి ప్రవేశించేది మరి ఏ ఇతర కారణం చేత కాదు, కేవలం అక్కడ ఆ పరమాత్మ నివసిస్తున్నాడు కాబట్టి. ఒకవేళ ఆ పరమాత్మ నరకానికి వెళితే నిజమైన శిష్యులు ఆయన్ని అనుసరించి నరకంలోకి కూడా వెళతారు. ఎందుకంటే ఓ తేజోమయ, ఓ పరమాత్మ, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడికే వస్తాను, నా స్థానం నీతోనే ఉంది కాబట్టి. ఇది చదువుతుంటే ఒకటి గుర్తొస్తోందా? ఫకీర్ 2లో బాబా ఒక మురికివాడ లాంటి అంతా చెత్త కుప్పలోకి తీసుకుని వెళ్తారు రుద్రాని. అక్కడ బోధిస్తూ ఉంటారు. ఆ రుద్రాకి ఆ పరిస్థితులు చూసి వామిట్ వచ్చినంత పని అవుతుంది. అప్పుడు కాసేపు అలా ఉన్నా రుద్ర చివరికి ఏం చెప్తాడు? బాబా, నువ్వు ఎక్కడ ఉంటే, వెంటకుప్ప దగ్గర ఉంటే అదే నా స్థానం, నువ్వు స్వర్గంలో ఉంటే నేను అక్కడ రావడానికి రెడీగా ఉన్నాను, నువ్వెక్కడుంటే అక్కడే నేను, అంతే అని చెప్తాడు. అలాగా శుకర్ అనే స్థితిలో ఉన్నప్పుడు, ఆ కృతజ్ఞతా స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ గురువు ఎక్కడికి వెళ్తే అక్కడ, చివరికి నరకానికి వెళ్తే నరకానికి వెళ్ళడానికైనా సిద్ధమే. కాబట్టి బేటా, కృతజ్ఞతా భావంతో జీవించడం లేదా శుకర్ అనే స్థితిలో జీవించడం అనేది ఎంత ఉన్నతమైన జీవన స్థితి అంటే సాక్షాత్తు దేవతలు కూడా దానికోసం ఆరాటపడతారు. మనకు అనుకూలంగా ఏవో కొన్ని విషయాలు జరిగాయని కృతజ్ఞతతో ఉండటం కాదు, మనకు ఏది అనుకూలంగా జరిగినా జరగకపోయినా ప్రతి దానికి కృతజ్ఞతతో ఉందాం. నువ్వు కొట్టబడి, గాయపడి, రక్తం కారుతున్నా, అంటే మన పరిస్థితులలో మనం చిక్కుకుపోయి నలిగిపోయినా నువ్వు చేయాల్సిందల్లా నవ్వి శుక్ర్ అంటే శుక్రియా, కృతజ్ఞతలు పరమాత్మ అని గుసగుసలాడటమే. రుద్ర అడిగాడు, బాబా, మీరు కరుణ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. సరే, కరుణ అంటే ఏమిటి?
బాబా నవ్వుతూ అన్నారు, మై డియర్ స్వీట్ చైల్డ్, కరుణ అంటే నిజానికి వేరేది ఏమీ కాదు, ఏకత్వం. నువ్వు ఇతరుల బాధను, వేదనను అనుభూతి చెంది ఆ బాధను తొలగించటానికి సహాయం చేయాలని కోరుకోవటం, అదే కరుణ. ఒకరి కన్నీళ్లని తుడిచి ఆ వ్యక్తిని ఆనందంగా చూడాలని కోరుకోవడం, అదే కరుణ. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి పొట్ట నిండుగా తిని హాయిగా నిద్రపోవాలని నువ్వు కోరుకోవటం, అది కూడా కరుణే. నువ్వు కొందరికే సహాయం చేయగలిగినా సరే ఆ ఆకలి దాటించాలి అనే భావమే కరుణ. కరుణే ప్రపంచాన్ని నాశనం కాకుండా కాపాడుతుంది. అదే ఒక చిన్న పువ్వు తన సువాసనను పంచుకునేలా చేస్తుంది. అది సర్వ సృష్టికి మూలం. అదే తల్లి భూమి ప్రకాశవంతమైన సూర్యుడి చుట్టూ తిరగడానికి కారణం. అది అన్నింటికీ ఆరంభం, అన్నింటికీ ముగింపు కూడా. అంటే ప్రపంచం కోసం, ఈ విశ్వం కోసం పనిచేయటం. ఎదుటి వ్యక్తి ఆకలిలో ఆ బాధని, ఆకలిని నీవు అనుభూతి చెంది అర్థం చేసుకుని వారి బాధను తొలగించటానికి ప్రయత్నం చేయటం. ఇప్పటి కాలంలో అలాగా పూర్తి కరుణతో నిండిపోయిన ఒక వ్యక్తిని, ఒక గురువును చూశానండి. తన దగ్గర ఏమీ ఉండదు. వాళ్ళ గురువు ఇచ్చినటువంటి ఒక చిప్ప, ఒక జత బట్టలు మాత్రమే ఉంటాయి. తనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినా ఒక చేత్తో తీసుకుంటారు, ఇంకో చేత్తో వెంటనే ఇంకొకరికి ఇచ్చేస్తారు. కష్టంలో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఎంత కరిగిపోతారో. వెంటనే వాళ్ళకి వైద్యం చేయటం, అంత హయ్యర్ స్థితిలో ఉన్నా కూడా ఏ ఈగో లేకుండా ఆయనే వాళ్ళ గాయాలు శుభ్రం చేయటం, వాళ్ళకి తన చేతులతో మందు చేసి వాళ్ళకి అప్లై చేయటం కానీ, తన శిష్యులతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపించటం, ఎంతోమందికి అన్నం పెట్టించటం. అసలు ఒక్కటని కాదు, ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారన్నమాట. అది మనుషులకే అని కాదు, జంతువుల పట్ల కూడా ఆయనకి ఎంతో కరుణ. ఆయన చుట్టూ అసలు ఎంత ప్రేమగా తిరుగుతూ ఉంటాయో జంతువులు. ఆ వ్యక్తి పేరే అవధూత నాదానంద గారు. వారి యొక్క చరిత్ర, వారి యొక్క సాధన, ఎలాగ వారు అంత ఆధ్యాత్మికంగా ఎలా ఎదగగలిగారు, మహావతార్ బాబాజీ యొక్క పరంపరలో వారు కూడా ఒకరు ఎలా అయ్యారు, ఇదంతా కూడా వారి గురించి మనం మళ్ళీ వారి చరిత్రని ఒకసారి చదువుకుందాం. ఇదంతా చెప్తూ ఉంటే రుద్ర అలా తూలుతూ ఉన్నాడనమాట. నిద్ర వస్తుంది. రాత్రి 2:30 గంటలకు కదా బాబాయ్ ఇదంతా చెప్పటం మొదలుపెట్టారు. బాగా మంచి నిద్ర టైం. సో రుద్ర తూలుతూ ఉన్నాడు. అప్పుడు బాబా, ఓయ్ నువ్వు నిద్రపోయినట్టు నటించకు దుర్మార్గుడా అనేసి లేపుతారనమాట. అప్పుడు రుద్ర మళ్ళీ అడుగుతాడు, బాబా దయచేసి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి బాబా, నాకు ఇవన్నీ సరిగా అర్థం కావట్లేదు అనేసి అంటాడనమాట. బాబా నవ్వుతూ, నేను దీన్ని మళ్ళీ వేరే మాటల్లో ఇంకో రకంగా నీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు మనం ఇంకా కాటేజ్కి వెళ్ళిపోదాం. నీ తల నేను చెప్పే విషయాలను గ్రహించటానికి రెడీ అయినప్పుడు అప్పుడు మనం ఈ కాన్వర్జేషన్ని కంటిన్యూ చేద్దామే. ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది, నువ్వు వినేటట్టు లేవు కానీ పద అనేసి ఇద్దరు కాటేజ్ వైపు నడిచారు. పిల్లలు వారిని అనుసరించారు. పిల్లలెవరు? ఆ కుక్క పిల్లలు అన్నమాట. రుద్ర నీటిని మరిగించడానికి పెట్టాడు. అలాగే కొంత బొగ్గును చిల్లుం కోసం వేడి చేశాడు. బయట కొద్దిగా చలిగా ఉన్న కాటేజ్ లోపల మాత్రం చాలా సౌకర్యంగా వెచ్చగా ఉంది. బాబా ప్రార్థనలు చేయటానికి కూర్చున్నారు. చాయ్ తాగి, చిల్లుం తాగి మళ్ళీ ప్రార్థనలో లీనమయ్యారు. రుద్ర ఆయనకు దగ్గరగా కూర్చొని బయట విస్తరించి ఉన్న సముద్రాన్ని చూస్తూ ఉండిపోయాడు. చూసారా, బాబా మన స్థాయికి దిగి ఎంత చక్కగా కృతజ్ఞత అంటే ఏంటి అనేది, ఏ స్థితిలో మనం కృతజ్ఞతతో ఉండాలి, మనకున్న చిన్నవి మనం తినే తిండికి, నీళ్లు తాగేదానికి కూడా ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలియచేయాలి.
ఇప్పుడు ఫుడ్‌కి, వాటర్‌కి కూడా కృతజ్ఞత ఏంటి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏదన్నా ఒక పని మీద మనం ఎక్కడో క్యాంప్‌కో లేదా ఎక్కడన్నా ట్రిప్‌కి వెళ్ళాము. అక్కడ సరిగ్గా పడుకోవటానికి లేక, తిండి సరిగ్గా దొరకలేదనుకోండి, నీళ్ళు మంచిగా లేవనుకోండి, అలా బాధలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, అప్పుడు మనం ఇంట్లో ఎంత సుఖంగా ఉన్నాము, ఎంత సుఖంగా హాయిగా పడుకున్నాము మన బెడ్ మీద, ఎంత సుఖంగా చక్కటి వేడి వేడి ఫుడ్ తిన్నాము, మంచి నీళ్లు తాగాము. వాటి వాల్యూ అనేది అప్పుడు మనము గుర్తించగలుగుతామన్నమాట. మనం చిన్న చిన్నవి అనుభవిస్తూ ఉన్నవి కూడా లేనప్పుడే మనకు వాటి విలువ అనేది తెలుస్తుందన్నమాట. ఒక వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి ఉన్నన్ని రోజులు విలువ తెలియదు. మనము గుర్తించం. ప్రతిదీ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. ఆ వ్యక్తి దూరం అయినప్పుడే ఆ విలువ అనేది తెలుస్తుంది. అది అమ్మైనా, నాన్నైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవ్వరైనా. బాబాతో ఎంతో సాన్నిహిత్యంతో ఉండి ప్రతిరోజు బాబాను దర్శించుకుని వారు చెప్పేవి వింటూ ఉన్నవాళ్ళు బాబా సమాధి చెందాక ఎంత బాధపడి ఉంటారు. శ్యామ అయితే తట్టుకోలేకపోతాడు ఆ బాధ. ఆయన ఉన్నప్పుడు అతి చనువుతో నేను ఆయనని సరిగ్గా ఆయన సేవ చేయలేకపోయాను. ఎంతో చనువుతో ఆయనతో సరసంగా మాట్లాడడము, కోపంగా మాట్లాడడం, అలగడము ఇలా ఎన్నో చేశానే. ఆయనను సరిగ్గా సేవించుకోలేకపోయానని ఎంతో బాధపడతాడు. ఏదైనా లేనప్పుడే విలువ తెలుస్తుంది. అందుకే మనకి ఏది ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయటం నేర్చుకుంటే, ఏది లేని టైంలో కూడా కంప్లైనింగ్ లేకుండా ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయగలుగుతాం. బాధ ఫీల్ అవ్వం, కొరత ఫీల్ అవ్వం. అలా కృతజ్ఞతతో ఉండడం వచ్చినప్పుడు మనలో కరుణ అనేది పెరుగుతుంది. ఏకత్వం అని చెప్పారు కరుణ అంటే. బాబా అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న బాధని మనం అనుభూతి చెంది వారికి సహాయం చేయాలని చూడడం. కుక్క ఆకలేసి అలా చూస్తూ ఉంటే బాబా నాకు ఆకలేస్తుంది లక్ష్మి, రొట్టె తీసుకుని రా అంటారు. రాగానే ఆ రొట్టెని కుక్కకు వేసేస్తారు. ఆమె చిన్నపుచ్చుకుని ఏంటి బాబా నీ కోసం కష్టపడి చేసుకుని వచ్చాను, నువ్వు కుక్కకి ఇస్తావు అన్నప్పుడు బాబా ఏం చెప్తారు, అందులో నాలో ఉన్నది ఒకే ఆత్మ. ఆ కుక్కకి ఆకలిస్తుంది, అది చెప్పుకోలేదు, మౌనంగా ఉంది, మూగగా ఆశిస్తూ ఉంది ఫుడ్. నేను చెప్పాను అంతే డిఫరెన్స్ అంటారు. అలా ఆ ఏకత్వం, ఆ కరుణ అనేది మనలో జాగృతం అవుతుంది. అప్పుడు ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోగలుగుతామన్నమాట. అదే మనకు బాబా చెప్తూ ఉన్నారు. దాని గురించి మనకి ఇంకా డీప్గా నెక్స్ట్ సెషన్లో చెప్పబోతూ ఉన్నారు. అంతవరకు మనం ఇప్పటి వరకు బాబా చెప్పిన దాన్ని మన లైఫ్లో అప్లై చేసుకుని, మనల్ని మనం చెక్ చేసుకుని నిజంగా అన్నీ అలా పాటిస్తున్నామా లేదా, ఎక్కడన్నా మళ్ళీ కాస్త డౌన్ అయిపోతున్నామా చూసుకుని, గమనించుకుని మళ్ళీ మనకు మనమే జాగృత పరుచుకుని ముందుకు వెళదాం. ఆ కరుణ, ఆ ప్రేమ మన హృదయంలో జాగృతమవ్వాలని వారినే కోరుకుందాం. వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.